పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం రాష్ట్ర తెలంగాణ జాగృతి నాయకులు కావూరి వెంకటేశ్వర్లతో ఉన్నాము. కవిత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది, ఎట్లా చూస్తారు? అంటే ఇంతకుముందు చెప్తున్నారు కదా, ఎవరు ఈ ఏదైతే దయ్యాల బ్యాచ్ ఉందో పదవుల గురించి రేవంత్ రెడ్డిని కలుస్తుంది, బీజేపీని కలుస్తుంది అన్నారు కదా. అట్లాంటి పదవులకు అవసరం లేదు. కేసీఆర్ బ్లడ్ కదా, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేవడానికి కూడా ఎన్నోసార్లు గడ్డిపుసుతో రాజీనామా చేసి పడేసిండు. ఆమె కూడా ప్రజల గురించి, బీసీల గురించి, నాయకులకు పోరాటం చేస్తుంది కాబట్టి, ఈ పదవుల గురించి నేను చేస్తుంది కాబట్టి ఈ పదవులు కూడా నాకు వద్దని రాజీనామా చేయడం జరిగింది. హరీష్ రావు తెలంగాణలో, ఇండియాలో ఉన్నప్పుడు మాట్లాడవచ్చు కదా హరీష్ రావు గురించి. హరీష్ రావు ఎక్కడో అమెరికాలో, లండన్లో ఉన్నప్పుడు హరీష్ రావు గురించి మాట్లాడడం ఏందని కూడా అంటున్నారు. మరి అంటే హరీష్ రావు గురించి మాట్లాడారంటే, హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఫ్లైట్లో పోయి ఒప్పందాలు చేసుకున్నారనేది నిన్న తెలిసింది. అంతకుముందు తెలిసింది కానీ నేనైతే ఈవేళగా తెలిసిపోయింది. అంటే వీళ్ళ ఒప్పందాలు ఏంటంటే, ఎట్లాగైనా కేసీఆర్ గారి ఫ్యామిలీని ముక్కలు చేసేసి ఆయన హరీష్ రావుతో రేవంత్ రెడ్డితో కలుసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఏదైనా జరుగుతుందన్నట్టు వీళ్ళు ప్లాన్ చేసుకొని వీళ్ళని ఎట్లాగైనా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్, కేటీఆర్, కవిత గారు పేర్లు లేకుండా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. పార్టీ మీద ప్రేమ ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి, నాన్న మీద ప్రేమ ఉంటే కానీ ఇట్లా అన్ని బహిర్గతం చేయడం ఏంటి అంటే సపరేట్ ఎజెండాతోటే వెళ్తుంది కవిత ముందు నుంచి అని కూడా అంటున్నారు. అంటే మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. కేసీఆర్ గారు 2001 నుంచి ఆయన ఎంబడున్నాం మేము ఉద్యమకారులము. ఏ రోజు కూడా మా పేరు పెట్టి ఎప్పుడైనా పిలిచేవాడు. ఎప్పుడైతే ఈ సంతోష్రావు, ఈ హరీష్ రావు అయితే ఎంటర్ అయ్యారో ఆ రోజు నుంచి కలవాలంటే ఫస్ట్ వీళ్ళ పర్మిషన్ తీసుకొని కలవాలి. ఆయనకు కనీసం ఏంటంటే ఉద్యమకారులకి ఏంటంటే తిండి తినకుండా పర్లేదు, కేసీఆర్ ముఖం తీసుకుని పక్క ఒక ఫోటో తీయపోతే ఆల్రా మాకు గౌరవం ఉండేది ఆ రోజులలో. ఇప్పటికి కూడా ఏంటంటే మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా కూడా సంతోష్ గారి పర్మిషన్ ఉంటేనే లోపడిపోతారు, లేకట్లేదు. ఒకరోజు 6 మంత్రులు పోయి తెలంగాణ భవన్ దగ్గర బయట నిలబడి ఉంటే కదా ప్రజాభవన్ దగ్గర కూడా పర్మిషన్ లేకుండా పంపించేసారు. అంటే ఎటు పరిస్థితుల్లో కేసీఆర్ గారిని విలన్గా తయారు చేయాలి, హరీష్ రావు గారు మంచోళ్ళు అని ఆ రోజు నుంచి జరుగుతుంది. చరిత్ర మొత్తం జరుగుతూ వచ్చిన తర్వాత మొన్న అక్క టీఆర్ఎల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ బయటికి మనసులో పెట్టుకుని ముందుకు పోదామని చెప్పింది ఒకరోజు. ఇప్పుడే చెప్పింది. అక్కడ కూడా కేటీఆర్ అన్న కూడా నేను చెప్పడం జరిగింది, పట్టించుకోలేరు అన్నారు వాళ్ళు. ఏదో పోనీ ఆయన కూడా 10 ఆశ ఉన్నట్టుంది కాబట్టి ఆయన కూడా పట్టించుకోలేడు. కవిత గారు అట్లా ఉద్దేశం లేదు. కేసీఆర్ గారి నోట్ల నుంచి పుట్టినటువంటి కవితక్క ఆమె పదవుల గురించి దీనికి ఆశ లేదు. ఉదాహరణకు ఈటెల రాజేందర్ అన్న ఎంతో గొప్ప నాయకుడు, బీసీలో మా బీసీ నాయకుడు. అట్లాంటి నాయకుడిని కూడా బయటికి పంపడానికి హరీష్ రావు కీలక పాత్ర వహించిండు, సంతోష్ కీలక పాత్ర వహించిండు. ఉదాహరణకు ఇంకో నాయకుడు హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు లేనప్పుడు, కార్పొరేట్లు లేనప్పుడు బలమైన నాయకునిగా వచ్చి సొంత డబ్బులతోటి సావులకు పెళ్లిళ్ళకు ఖర్చు పెట్టిన నాయకుడు మైనపల్లి హనుమంతరావు గారు. ఆయన ఇంత తిరిగితే ఆ రోజు అన్ని సీట్లు వచ్చినాయి హైదరాబాద్. అట్లాంటి నాయకుని కూడా కొడుకుని కేసీఆర్ గారు అన్నారు, ఆయన కొడుకుని మీ భవిష్యత్తు ఉంది రోహిత్కు ఫ్యూచర్లో చూస్తామన్నాడు. ఆ భవిష్యత్తు ఉందనే రోహిత్ కూడా ఏం చేసి పొలిటికల్ పని చేసాను. 2 నెలల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మెదక్లో పని చేసుకుని పోయాడు. అట్లా విషయాన్ని తెలుసుకుని హరీష్ రావు ఏం చేసిండు, పద్మదేవేందర్ దోస్తు కాబట్టి ఆమెకి టికెట్ ఇప్పించుకోవాలి, ఈమె టికెట్ ఇచ్చిపోతుంది పోయి కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి హరీష్ రావు గారు వచ్చారు భార్య వెళ్ళి మేము పార్టీలో ఉండాలన్నా పోవాలని హనుమంతరావు గారి కొడుకుకి టికెట్ ఇస్తే మేము ఉండమని చెప్పేసి సార్ని భయపెట్టి చేసి హనుమంతరావు గారిని బయటికి పంపడం జరిగింది. అట్లా ఉద్యమ నాయకుడిని, శక్తి ఉన్న నాయకులని, ఈటలందరూ కానీ హనుమంతరావు గారిని ఇలా నాయకులను బోకొట్టుకున్న తర్వాత కవిత గారు చాలాసార్లు బాధపడ్డారు. మాత్రం చెప్పుకొని ఏం జరుగుతుంది రాబోయే, ఏంది ఉంతో అందరిని ఓడగొట్టుకుంటూ వీళ్ళు చేస్తున్నారు, ఇంకా వాళ్ళని నమ్ముతున్నారు. ఈరోజు నమ్మిరు, ముంచిరు, అక్కని ఈరోజు నమ్మేసి ముంచారు. సరే, కవిత ఇంత చెప్తుంది కానీ మరి కేటీఆర్ గత 3 నెలల నుంచి కవిత గురించి ఒక మాట కూడా మాట్లాడట్లేదు కదా. అంటే చెప్తుందంటే ఇంటి విషయం కదా, అన్న చెల్లెల బంధం పార్టీ వేరు. అందుగురించి పార్టీలు ఏదైనా తీసుకుంటే ఆయన మాట్లాడి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఏదైనా మాట్లాడి పాలిటికల్ చీలికలు వస్తూ ఏమొస్తుంది ఆయన భయం ఆయనకు ఉంది. అక్కకి ఏ భయం లేదు, పదవులంటే భాగం లేదు, ఏం లేదు. అక్కకు పదవే లేదు కదా, ఎమ్మెల్సీ పార్టీలో పదవి లేదు. అందుగురించి ఓపెన్గా మాట్లాడింది, మా తండ్రిని మా అన్నని రక్షించాలి, పార్టీని కాపాడాలి, కార్యకర్తలు బాగుండాలి, నా వల్లనే ఇబ్బంది వస్తుంటారు పార్టీకి, మీకు ఇబ్బంది అంటారు కదా. నిన్న ఎప్పుడు లేని ఆడవాళ్ళందరూ కూడా 4 ఆడవాళ్ళు ఇలా కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు తెలంగాణ భవన్కి వచ్చి మీటింగ్ పెట్టిన వాళ్ళే కాదు, ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు. అందుకని చెప్పింది నేనే పార్టీకి దూరం అవుతున్నాను, మా కార్యకర్తలను చూసుకుంటాను, ప్రజలు అవుతారు, ప్రజాక్షేత్రంలో చూసుకుంటాను అనేది. మీరు పార్టీని కాపాడుకోరని ఇప్పటికైనా అన్న కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. అక్క బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా శనివైంది పార్టీకి రాజీనామా చేసి మంచి పని చేసింది అని అంటున్నారు. మరి ఏం చెప్తారు వాళ్ళకి? పార్టీకి శనివారం కాదు, లక్ష్మీదేవిని బయటికి పంపించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు పార్టీలో ఉన్న దయ్యాలన్నీ కూడా ఏం చేస్తామంటే ఈ రేపని చూడండి మొత్తం ఒక గూడు కట్టుకుంటే రేపు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీలో పోదామా, కాంగ్రెస్లో పోదామా, ఒక గ్రూప్లో తయారైతాయి. ఇంకో 3-4 నెలల్లో ఒకటే గ్రూప్ ఉంటాయి, కేసీఆర్ గ్రూప్. ఇప్పుడు 4 గ్రూపులు తయారైపోతాయి. బీఆర్ఎస్లో గ్రూపులు తయారవుతాయి అంటున్నారు. 100% గ్రూపులు తయారవుతాయి.
హరీష్ రావు గ్రూప్ తయారవుతుంది, సంతోష్ గ్రూప్ తయారవుతుంది, ఇంకో గ్రూప్ తయారవుతుంది, ఇంకో గ్రూప్ తయారైపోతుంది. ఉదాహరణకు హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ నాయకుడు, ఆయనకు చేపలకు గొర్రెలకు ఇచ్చే మంత్రి ఆయన అవసరం. అది ఊళ్ళలో పంటుంటోళ్ళకు ఆ మంత్రి శాఖ ఇవ్వాలి. ఆయన హైదరాబాద్ మున్సిపల్ శాఖను, వైద్య ఆరోగ్య శాఖను ఇవన్నీ ఇస్తే పని చేస్తాడు బీసీ నాయకుడు. అట్లా అసలు బీసీ నాయకునికి ఒక చేపల గొర్రెల పదవి ఇచ్చేసి మీకోమో వేరే పదవులు తీసుకొని చేసిరంటే బీసీలకు ఎంత న్యాయం చేస్తున్నారని అర్థమవుతుంది కదా దీంట్లో. అందుగురించి కదా కవితకు అంటుంది బీసీల రిజన్ ఇవ్వాలి, బీసీలకు కావాలన్నారు. నేను ఉద్యమ నాయకుడు 2001 ఉన్నా, ఏ రోజు కూడా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా టికెట్ ఇవ్వలేదు. ఇట్లా ఉండే వాళ్ళు నాసుండే లక్షల మంది, వేల మంది ఉన్నారు పార్టీలో. అందు గురించి అందరూ ఏకమై ఈరోజు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని అరకట్టడానికి కవిత గారు గలమిప్పారు. కవిత గారు ఉంటాం, అక్క పార్టీ పెడుతుందా, పార్టీలు ఉంటుందా, బయట ఉంటుందా అనేది అనవసరం. కానీ ఇక్కడ ఉన్నటువంటి 31 జిల్లాలో తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కకు మద్దతు ఉంటారు, అక్క వెంబడి నడుస్తారు. కవిత కేసీఆర్ లాగా కావాలనుకుంటుంది, అందుకే కేటీఆర్ని, హరీష్ రావుని ఎవరిని లెక్క చేయట్లేదు. పదవి వ్యామోహం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్లో సరైన పదవి లేకనే ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అవునన్నా, కేసీఆర్లో కావడం ఎందుకు అనుకోరు? కేసీఆర్ బ్లడ్, ఆమె ఉద్యమంలో పనిచేసింది. ఆమె ఏ చిన్న సమస్య వచ్చినా పోయింది, ఏ సమస్య వచ్చినా కూడా, ఏ కార్మికులకు బాధ వచ్చినా కష్టపడ్డది, ఏ ఎలక్షన్ వచ్చినా బొగ్గుగల కార్మికులకు పోయింది. అన్ని విషయాలు తెలిసిన విషయాలు ఆమె చేసినవన్నీ. గడప గడపకు తెలంగాణ బతుకమ్మని తీసుకుపోయిన చరిత్ర కవితకది. ఆ రోజు నుంచి కష్టపడి కూడా వచ్చింది ఈ రోజు వరకు. ఆమె కొత్త అవసరం ఏముంది? రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎవరికైనా సీఎం కావాలని ఉంటుంది, ఇంకోటి కావాలని ఉంటుంది. తప్పేముంది దాంట్లో? దానికి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసింది? ఎమ్మెల్సీ దాన్ని చేసింది. ఇప్పుడు అర్థమైంది కదా, ఆమె ప్రజానాయకురాలు, ప్రజల జీవితాలు ప్రజల్లో ఉండి ప్రజల్లో గెలవడానికి ప్రజలు ఎక్కడికైనా ముందుకు పోతుంది. 3 సంవత్సరాలు ఉంది, పాదయాత్రలు చేస్తుంది, పార్టీ పెడతాము, ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ ఎట్లా పెరుగుతుందో చూడండి. అసలు ఆ పార్టీలో ఉన్న దొంగలకు వాళ్ళు దయ్యాలు మిగులుతాయి, ఇక్కడ మనుషులు మిగులుతారు. మరి ఇవన్నీ విషయాలు కవిత హరీష్ రావు హైదరాబాదు, తెలంగాణ, ఇండియాలో ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, ఆయన అమెరికాలో, లండన్లో ఉన్నప్పుడు చెప్పడం ఎందుకు? అన్న అమెరికా లండన్ ఏముందన్న, ఇక్కడ ఫోన్ పెడితే అమెరికా లండన్లో కూడా చూసుకోవచ్చు కదా. ఆయన పోతే ఏం చెప్పేది ఏముంది? ఆయన ఉన్నప్పుడు చెప్పేది ఎక్కడ ఉన్నా కూడా చూస్తాడు కదా, ఆయన చూసేది ఉంటుంది. ఎట్టు పరిస్థితులు ఏంటంటే వాళ్ళు టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారన్న, ఇది వాస్తవము. కేసీఆర్ గారు ఏంటంటే సంతోష్ రావు గారిని 100% నమ్మిరు. ఏంటంటే వాళ్ళని ఇప్పుడు మందలిచ్చిందంటే ఇంటి గుట్టు బయటపడుతుందేమో అనే శాతంతో నేను సర్దుకొని పోతున్నాడు. కేసీఆర్ కవితకు అట్లా కాదు, నా తండ్రి బాగుండాలి, అన్న బాగుండాలి, నా సత్యంతో నేను చూపెడతాను బయటకు వచ్చింది. 100% తొలి తెలంగాణ సీఎం, మహిళా సీఎంగా కవితక్క గారు అవుతారన్న తెలంగాణకు. అలాగే మరి ఇటు సిద్దిపేటలో హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఈమె గతంలో బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డది, అలాగే చాలా దందాలు కూడా చేసింది, బెదిరింపులు చేసి చాలామంది దగ్గర. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి మీడియా ముఖంగా. వాళ్ళకి ఏం చెప్తారు? దందలు ఏముందన్న, ఇప్పుడు కార్యకర్తలు ఉన్నాము, అక్క పోలీస్ స్టేషన్లో మా జాగోడు గుంజుకున్నా అనుకుంటారు, ఇంకోటి వస్తాడు. చెప్పాలి కదా నాయకులు అన్నప్పుడు. ఏంది వైపు ఎస్ఐ గారు మా కార్యకర్త ఏమైంది చెప్తుంది. ఆ కార్యకర్తల గురించి మనోబలం మాట్లాడితే దందలు ఎట్లయితామన్నా? ఇప్పుడు హరీష్ రావు గారు ఏమంటే డబ్బుల చెప్పుల మీద వచ్చినాయని హనుమంతరావు గారు అన్నారు. అందరూ 20 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకు? ఫామ్ హౌస్లు ఎక్కడివి, సొంత ఇల్లు బిల్ ఆయనకు ఇప్పుడు 500 కోట్లు ఉన్నాయని అంటున్నారు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినావు అవన్నీ ఆయన దందలు చేయకపోతే? ఇక ఫైనల్గా చెప్పండి, మరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పార్టీ పెట్టబోతుందని అందరూ అంటున్నారు. పార్టీ ఉంటుందా మరి, కొత్త పార్టీ? ఖచ్చితంగా కవితక్క గారు ఏం చెప్తారో దాని విషయంలో మేము ఎంబడి ఉంటాం. పార్టీ పెట్టినా ఉంటాం, పార్టీ పెట్టకుంటాం, ప్రజా ఉద్యోగంలో ఉంటాం, ఎంబడి ఉంటాం. కానీ ఒకటి రాబోయేది ఏంటంటే ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల ఎలక్షన్లు మాత్రం కవితక్క గారు తెలంగాణ సీఎం అవుతారు.